హాయ్ అందరికీ. నేను ఈరోజు నెయిల్ పాలిష్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు ఏమేమి ఉన్నాయి అనేది. ఇదొచ్చేసి వైట్ కలర్ స్విస్ బ్యూటీది. నేనిది నైకాలో తీసుకున్నాను. మోస్ట్‌లీ నేను ఈ రీసెంట్ నెయిల్ పాలిష్‌లన్నీ నైకాలోనే తీసుకున్నాను. అండ్ ఈ కలర్ ఒకటి. ఇది యూనికార్న్ పోర్షన్ అనమాట నైకాది. సో, అది. అండ్ ఇది షుగర్ పాప్‌ది బిస్కెట్ కలర్ అనమాట. సో, ఇది షుగర్ పాప్ నెయిల్ పాలిష్ అనమాట. పింక్ కలర్. అండ్ ఇది నైకాది ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది యాక్చువల్‌గా షుగర్ పాప్‌ది బేస్ కోట్ అనమాట. బేస్ కోట్ స్ట్రెంథెనింగ్ అని చెప్పి ఫస్ట్ మనం ఈ కోట్ అప్లై చేసుకున్న తర్వాత మనం నెయిల్ పాలిషెస్ అని వేసుకోవాలి. నే బావుంటది. ఇది ఫస్ట్ ఏసుకున్న తర్వాత నెయిల్ పాలిష్ చేసుకొని 2 కోట్స్ అయితే 2 కోట్స్ మనం ఏదైతే నెయిల్ పాలిష్ చేసుకుంటున్నామో అదేసుకోవాలి. అండ్ ఆ తర్వాత డ్రై చేసుకోవడమే. అండ్ ఇది ట్రాన్స్‌పరెంట్‌ది ఇలైట్ 18 అనమాట. అండ్ ఇదొచ్చేసి షుగర్ పాప్‌ది స్కై బ్లూ. యాక్చువల్‌గా దీన్ని ఓషన్ బ్లూ అని కూడా అంటారు నెయిల్ పాలిష్‌లో. సో, ఇది నిజంగా చాలా బావుంది. అండ్ ఇది లాక్మే కలర్ క్రష్ నెయిల్ ఆర్ట్ అట. సో, ఇదనమాట. ఇదొకటి తీసుకున్నా. ఇది నా ఫేవరెట్ కలర్. నిజంగా చాలా సార్లు ఏసుకున్నాను. ఇది ఐ లవ్ దిస్ కలర్. నిజంగా ఇది నా ఫేవరెట్ కలర్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నైకాలో దొరుకుతది. సో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది షుగర్ మింట్ అంటారనమాట. మింట్ కలర్ ఇది. సో, ఇది కూడా చాలా బావుంది. నెయిల్ పాలిష్ షుగర్ పాప్‌దనమాట. సో, ఇది కూడా బావుంది. అండ్ ఇదొక టైప్ ఆఫ్ సో, ఇది ఒక టైప్ ఆఫ్ రెడ్ కలర్ అనమాట. అంటే రెడ్ అయితే రెడ్ కాదు. అది ఒక టైప్ ఆఫ్ కలర్ నాకైతే ఐడియా లేదు. సో, ఇదొక కలర్. అండ్ ఇది నాకు చాలా ఇష్టమైన కలర్ అండి. ఇది చాలా బావుంటది. నిజంగా ఇది చాలా బావుంటది. ట్రై చేయండి. నిజంగా ఇది అది యాక్చువల్‌గా పండు మిరప కలర్ అంటారు కదా! అసలు దీని కలర్ అయితే ఎంత బావుంటదంటే ఇది చాలా బావుంటది. ఆహ్, చాలా బావుంటదనమాట. నెయిల్ ఇది కే బ్యూటీలో తీసుకున్నాను. యాక్చువల్‌గా కే బ్యూటీలో పింక్ కలర్‌ది ఇంకోటి తీసుకున్నాను. కాకపోతే వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఐ థింక్ నేను ఫిబ్రవరిలో తీసుకున్నట్టున్నా. ఫిబ్రవరిలో. మార్చ్‌లో ఏప్రిల్‌లో అయిపోయిందనమాట. మనం ఇంత నెయిల్ పాలిష్ ఏప్రిల్‌లో ఎలా అవగొడతామండి. అంత తక్కువ మంత్స్‌లో ఎలా అవగొడతాం ఇంత నెయిల్ పాలిష్. సో, అది డబ్బులైతే వేస్ట్ అయినియి. నేను బ్యాక్‌కైతే పెట్టలేదు. సో, అలాంటివి కూడా వస్తుంటాయి. ఒకసారి చూసుకోండి. కే బ్యూటీ నుంచి కొన్నదనమాట. సో, ఆ పింక్ ఇది అనమాట. ఎక్స్‌పైర్ అయిపోయిందని చెప్పి పడేసాను. ఓకే. సో, ఇదొక టైప్ ఆఫ్ రెడ్ అనమాట. ఇది కూడా బానే ఉంటది. సో, మీరు ఇది ట్రై చేయండి. ఇది అయితే బ్లాక్. ప్యూర్ బ్లాక్ ఇది. ఇంకా దీంట్లో షేడ్స్ ఏం తీసుకోలేదు. ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను. కాకపోతే నైకాలోనే తీసుకున్నాను. కానీ ఫేసెస్ కెనడాలో తీసుకున్నాననమాట. సారీ ఐ థింక్ ఇది ఫేసెస్ కెనడా అంటే పర్పుల్‌లో తీసుకున్నట్టున్నానిది. సారీ పర్పుల్‌లో తీసుకున్నాను. ఇది షుగర్ పాప్‌ది. ఈ కలర్ కూడా చాలా బావుంటది. ట్రై చేయండి. నాకు మీ దగ్గర ఏమేమి కలెక్షన్ ఉన్నాయో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.